ఈరోజు విజయనగరం జిల్లా చిగురుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కొత్త అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు సమాచారం వస్తుంది. దీని పట్ల ప్రజలు ఎలా స్పందిస్తారో చూద్దాం. మాలో కుటుంబ సభ్యులు ఉన్న ఆయనకి టికెట్ ఇస్తే మా అందరూ కూడా యాక్సెప్ట్ చేసినట్టు అనిపిస్తుందని మా ఉద్దేశం. నాగార్జున కాకుండా వేరే వ్యక్తిని ఎవరినైనా ఇస్తే, నాగార్జున కాకుండా ఏ వ్యక్తి ఇచ్చినా సరే మేమైతే మాత్రం ఆమోదయోగ్యంగా అయితే ఉండలేము. ఇట్టి పరిస్థితిలో మాకు నాగార్జున తప్ప రెండో వారు యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదు. తీవ్రంగా అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. నాగార్జున గారు కాకుండా చీరుపల్లిలో నాగార్జున గారు కాకుండా ఇంకే అభ్యర్థి వచ్చినా మేము యాక్సెప్ట్ చేసే పద్ధతిలో అయితే మేము లేము. ఎవరు వచ్చినా సరే టీడీపీ అధిష్టానానికి వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఉద్యోగం గట్ట కాదు కదా, 5 సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వడానికి, బదిలీ చేయడానికి. ఒకవేళ గంటా శ్రీనివాసరావు గారు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయలేము. మీరు నాగార్జున తప్ప మేము ఎవరిని యాక్సెప్ట్ చేయించలేము. ఒక నాగార్జునే కావాలండి. నాగార్జున అయితే ఓటేస్తాం, నాగార్జున అయితే గెలుస్తాడు. తెల్లారి కోత నాగార్జునే. ఒకవేళ గంటా శ్రీనివాసరావుని మన నియోజకవర్గంలో నిలబెట్టితే రిసీవ్ చేసుకుంటారా? అతను రిసీవ్ చేసుకుంటాను అంటే దగ్గర దూరపులే కదని. నాగార్జున బాగుంటుంది. నాగార్జున అర్థం ఉండదా? నాకు నాగార్జున అయితే ఓటేస్తాను, నా పట్టి మానేస్తాను. ఇంకా అన్ని తెల్లట్లు మా ఒపీనియన్ అంటే నాగార్జున అయితే బాగుంటుంది మా ఒపీనియన్. మా పెద్దల ఉద్దేశం నాగార్జున బాబు. అంతే. అది ఇప్పుడు ఎవరో రావచ్చు, ఏదో ఖర్చు పెట్టచ్చు, కానీ ఇదైతే బాగుంటుంది మా అందరి అభిప్రాయం. కిమ్మిడి నాగార్జున గారికి ఇస్తే బాగానే ఉంటుంది. వేరే వారికి ఎవరికి ఇస్తాను తెలగైపోద్ది. కిమ్మిడి నాగార్జున గారు తప్పించి ఎవరికైనా ఇచ్చారు అనుకో, మరి ఎవరికి తప్పించి ఇంకెవరికి ఓటు వేయం. మనకి కిమ్మిడి నాగార్జున గారికి ఇస్తేనే ఓటేస్తాం, లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చినట్టుగా మరి ఏం ఓటు. ఒకవేళ అధిష్టానము గంటా శ్రీనివాసరావుకి టికెట్ ఇస్తే మీరు అతనికి ఓటేస్తారా? లేదండి, ఎవరికి అంటే సాధారణంగా ఏమి. నాగార్జున అయితే మాకు అన్ని మేము ఇంతవరకు నాగార్జునే మాకు నాయకుడని, నాగార్జునే అభ్యర్థిని ఆశపడి చాలా ఇదయ్యాం. ఈరోజు కొత్త అభ్యర్థిని ప్రకటిస్తున్నారు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మాకు స్థానిక నాయకుడిని మా అభ్యర్థిగా కొనసాగించి మేము అఖండ విజయంతో గెలుపొందించడానికి మా సాయశక్తులు కృషి చేస్తామని సీఎం గారికి మనం. అయితే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారికి ఇక్కడ టికెట్ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా, చేయరా? చేస్తామంటే మేము పార్టీని కాదనలేము, కానీ అందరినీ ఏకదాటిగా తేవాలంటే నాగార్జున గారే మాకు కావాలి. ఇప్పటివరకు నాగార్జున మేము అనుకుంటున్నాం. కొత్త వారు ఇప్పుడు బాగుంటుంది కదా. మా ఒపీనియన్ అయిపోయిందండి. మొదటి నుంచి ఇప్పుడు 10 సంవత్సరాలు బట్టి ఆయనతో సంభాషణగా ఉంటాను, కానీ మాకు కావాల్సింది ప్రస్తుతానికి ఇప్పుడు నాగార్జున అయితే మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ మేము అనుకుంటుంది. ఏ ఒపీనియన్ అండి, మాకు కావాల్సింది అదే. నాగార్జున గారు ఏంటంటే కాలువ కెప్టెన్ మా ఊర్లోకి వచ్చారు. ఏంటి మా పార్టీ నాయకుడు అతను ప్రత్యేకించి అతనే కావాలని మేము కోరుకుంటాం. ఇక్కడ కుక్కని బిల్లు పెట్టితే టీడీపీగా ఓటేస్తాం. అలాగని మాకు కావాల్సింది నాగార్జున గారు కావాలి. దాంట్లో ఇంతే మాకు తెలదు. నాగార్జున బాబు మా అందమ్మున్నాగా, మా అన్నయ్యనాగా, మా తండ్రి ఉన్నాగా ఉన్నాడు. అతను ఉంటే మా బాగుంటుందని మాకు ఆలోచన. నాగార్జున బాబు సపోర్ట్ చేస్తాం. అధిష్టానం నుంచి వస్తే మనం ఎన్నైతే కుక్కనే పెట్టినా టీడీపీ కోటేస్తాం. మాకు నాగార్జున బాబు ఇంతవరకు మాకు అందుబాటులో ఉన్నారు. గంటా శ్రీనివాసరావు ఎవరు వచ్చాడు చేసాడంటే మాత్రం మా చెల్లి నాగార్జున వస్తే మేము ఓటు వేయగలం, తిరగలం. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి నాయకుని తెచ్చి వాడిస్తే మా పనులు మా ఊరిని అభివృద్ధి జరగదు. మాకు నాగార్జున గారే కావాలి. మొదటి నుంచి నాగార్జున గారు అతనే మాకు ఇష్టం. మరి ఎవరికైతే మేము వేయం. అదే నిర్ణయం. ఇంకెవరిని నిలబెట్టిస్తే అసలు ఓటు వేయము. మాకు నాగార్జున అంటే అతనే మొదటి నుంచి. వాళ్ళ అమ్మగారు కానండి అతనికే మేము వేస్తాం, కానీ మేము 2 వేయం. అంటే మా వరకు అయితే ఇప్పుడు దాకా తీసుకుంటే నాగార్జున బాబు వయసులో చిన్నపిల్లవాడైనా సరే కరెక్ట్ గా పనిచేశాడు. వాళ్ళు గీటుగా నిలబడ్డాడు. ఇప్పుడు దాకా అందరికీ కష్టం అంటే ఆదుకునే వ్యక్తి, ఏ అవసరమన్నా ఊర్లోకి వచ్చి స్పందించే వ్యక్తి నాగార్జున బాబు. మాక్సిమం అతను ఉంటేనే మేము ఉంటాం ఆ పార్టీలో, లేదు అంటే కొంచెం ఇబ్బంది. చాలా మంది యువకులు గట్రా అందరూ అతను సపోర్ట్ చేస్తారనమాట. గంటా శ్రీనివాస్ గారికి ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా, చేయరా? సపోర్ట్ చేయడం అయితే కొద్దిగా కష్టం అండి. అంటే ఈ పార్టీ అంటే చాలా ఇష్టం ఉంది, కానీ మరి కొద్ది కష్టం. తెలియపోయిన వ్యక్తికి తెలిసిన వ్యక్తికి తేడా ఉండవు కదండి.